తాత్కాలిక రాజధానిగా బెజవాడ ఫిక్స్ అయింది. దీంతో ఇప్పటికే వాణిజ్య రాజధానిగా ఉన్న విజయవాడకు మరిన్ని షాపింగ్ మాల్స్ తరలి వస్తున్నాయి. అయితే మరి విజయవాడ ఈ పరిస్థితుల్లో ఎలా మారబోతోంది? ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది విజయవాడ నగరంలో. నగరం చాలా ర్యాకెట్ స్పీడ్లో ప్రయాణం చేస్తుందా అనేటువంటిది కనపడతా ఉంది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి షాపింగ్ మాల్స్ కానీ, మల్టీప్లెక్స్ సినిమా హాల్స్ కానీ, ఇతరత్ర అవన్నీ వస్తున్నాయి చూస్తూ ఉంటే ఒక రకంగా మంచిది అనేటువంటి చెప్పాలి. మరో రకంగా ప్రజల జీవనాన్ని మాత్రం స్తంభింపజేసేటువంటి పద్ధతిలో అవి నగరం నడిబొడ్డులో ఉండటం వలన ట్రాఫిక్కి తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతూ ఉంది. రీసెంట్గా విజయవాడలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ గత 2 సంవత్సరాలు బట్టి ఒక్కొక్కటి పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు రాజధాని అయింది కాబట్టి ఇంకా బాగా అంతకంటే పెద్ద ఏంటంటే అవసరమైతే మనం ఆ షాపింగ్ మాల్లోకి చిన్న సైజు వాహనం వేసుకొని తిరిగి వచ్చేటట్టుగా ఉండే అంత కాంప్లెక్స్లు కూడా తయారవ్వాలి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మామూలు సాదాసీదాగా ఉన్నటువంటి సందుల్లో ఉన్నటువంటి కొట్టల్లో అయితే ఓనరే అన్నీ తానే గుమస్తా పని క్యాష్లో అతనే ఉంటాడు, గుమస్తాగా అతనే ఉంటాడు, సరుకు అయినా తెచ్చుకుంటాడు మధ్యాహ్నం పూట. అలా కాదు. ఇదేంటంటే మొత్తం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అలాంటి మాల్స్ రావడం.